మీరు గమనించే ఉంటారు. ఆయన సినిమా జీవితంలో ఎప్పుడు ఇవ్వనన్ని ప్రెస్ మీట్లు, ఎప్పుడు చేయనన్ని ఇంటర్వ్యూలు, అలాగే 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇవన్నీ ఓన్లీ సినిమా కోసం నిలబడమే కాదు, ఏఎం రత్నం గారు అనే ఒక మంచి ప్రొడ్యూసర్ కోసం నిలబడ్డమండి. నిజంగా ఆయన భారతదేశం గర్వించదగ్గ సినిమాలు ఎన్నో తీశాడు. తెలుగు, హిందీ, తమిళ్ పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ఆయన పొలిటికల్ షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టు సినిమా షెడ్యూల్ని వేసి అక్కడ పొలిటికల్ కెరీర్లో ఆయన ఒక మైల్ రాయి సాధించడానికి, అలాగే సినిమా కెరియర్లో ఇంకొక మైల్ రాయి సాధించడానికి తోడ్పడిన ఒక మంచి ప్రొడ్యూసర్ అండి ఏఎం రత్నం గారు. ఆయనకు కూడా మనందరం అండగా నిలబడాలని కోరుకోవటం కాదు, వేడుకుంటున్నాను. అందరూ ప్రతి ఒక్కరూ వెళ్ళి ఫ్యామిలీతో ఈ సినిమా చూడాలి. అలాగే ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేశారు. పాలిటిక్స్ ద్వారా ఎన్నో అవమానాలు పడ్డారు. కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. అలాంటి వ్యక్తి ఎప్పుడో గానీ మనస్ఫూర్తిగా ఒక మాట అడగడు సినిమా చూడండి అని. కాబట్టి ఆయన్ని అంటే ఇంకో 3 సినిమాల తర్వాత ఆయన మళ్ళీ కొన్ని సంవత్సరాలు సినిమాలు చేస్తాడో లేదో కూడా తెలియదు. అలాంటి వ్యక్తికి మనం ఈ 3 సినిమాలు ఆయన గుర్తుంచుకునే విధంగా, ఆయన గుర్తు పెట్టుకునే విధంగా విజయాన్ని అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.